రెడ్డి పోవాలి, జగన్మోహన్ రెడ్డి వర్ధిల్లాలి, చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం రావాలి, చంద్రబాబు నాయుడు గారు. మాల సంఘాల జేఏసీ ఏర్పడటానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు మా మాలల మీద, మాదిగల మీద దాడులు చేశారు, ఎస్సీల మీద దాడులు చేశారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి 27 పథకాలు మొత్తాన్ని రద్దు చేసి ఆయన మాకు తీరని అన్యాయం చేశాడు. మా మాలపల్లి, మాదిగపల్లిలో ఉన్నటువంటి ఎయిడెడ్ స్కూల్ మొత్తాన్ని కూడా రద్దు చేశాడు. వీటన్నిటి మీద మేము చంద్రబాబు నాయుడు కలిసినప్పుడు ఆయన ఏం చెప్పాడు, అధికారంలోకి మనం వస్తే ఇవన్నిటి కూడా నేను ఫాలోఅప్ చేస్తాను అని హామీ ఇచ్చాడు. హామీ ఇచ్చినాక ఏం చెప్పంటే మీరు కూడా మాకు సహకరించాలని చెప్పినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీని గెలిపించాలని మాలపల్లిలో తిరుగుతూ పనిచేస్తూ ఉన్నాం. ఈరోజు గుంటూరు జిల్లాలో ఈ సమావేశం ఏర్పాటు చేశాం. అయితే ఒకే ఒక విషయం చెప్పాలనుకున్నాం. ఏంటంటే మేము ప్రధానంగా మాలవి చంద్రబాబు నాయుడు ద్వారాగా చాలా నష్టపోయాం. మాకు రావాల్సిన సంక్షేమ పథకాల మొత్తాన్ని కూడా దుర్యోగం చేశాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మాకు హామీ ఇచ్చాడు ఇవన్నీ చేస్తామని. అందుకని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని దించాలని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చాలని ప్రతి మాలపల్లిలోకి వెళ్ళి మేము క్యాంపెయిన్ చేస్తూ ఉన్నాం. ఈరోజు చెబుతూ ఉన్నాం, ఖచ్చితంగా వచ్చే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి కూలిపోతాడు. ప్రజలందరూ కూడా గమనించాలి. ఇంకా మీరు అమ్మఒడి వస్తుంది అదే ఇదని కాదు, మనకు రావాల్సినటువంటి అంబేద్కర్ విదేశ విద్య పేరుని మార్చేసి జగన్మోహన్ రెడ్డి విదేశ విద్య పేరు పెట్టుకున్నాడు. కాబట్టి నటిని మనసులో పెట్టుకుని తక్షణమే మనం అందరూ కూడా రేపు జరగనున్నటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా మీరు అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి ఓటేసి అఖండ మెజార్టీ తీసుకురావాలని కోరుకున్నాం. జై భీమ్. మాల సంఘాల జేఏసీ తరఫున రాష్ట్ర వ్యాప్త పర్యటన చేస్తూ ఉన్నాం. తీసేసిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీసేసిన సంక్షేమ పథకాల గురించి చంద్రబాబు నాయుడు గారు కలిసి ప్రతిపక్ష నాయకుడిని ఇవి కొనసాగించాలని అడిగారు. ఆయన సుముఖంగా దానికి మద్దతు తెలిపాడు. మేము కూడా తెలుగుదేశం పార్టీ మీద నమ్మకంతో తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అంటున్నాడు. ఈరోజు ఇక్కడ దళితులు, మైనార్టీలు అందరూ ప్రజా సంఘాలతో ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసాం. మేము చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎక్కువ శాతం అన్యాయం, దాడులు, వివక్ష జరిగిందంటే అది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే. జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ మా పంతం, వైఎస్ఆర్సీపీ పార్టీ అంతంగా నిర్ణయించుకొని రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించాం. ఖచ్చితంగా ఓటర్స్ మహాశైర్కి ఒకటే విజ్ఞప్తి చేస్తాం, జగన్మోహన్ రెడ్డి బుగ్గలు నిమిరాడు లేదా నవరత్నాలు ఇస్తున్నాడు అనుకుంటున్నాడు. నవరత్నాలు కాదు, మన సంక్షేమ పథకాల్ని, ఆర్థిక వ్యవస్థని నాశనం చేసినటువంటి ప్రభుత్వం ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. సొంత సోదరి రోడ్డు మీద నిలబడి కొంగు చూపించి నాకు న్యాయం చేయండి అని ఏడుస్తుందంటే జగన్మోహన్ రెడ్డి పైశాచిక తత్వాన్ని అర్థం చేసుకోండి. మా కోసం కాదు, నిజంగా రాష్ట్రంలో ఉన్న ప్రజల గురించి మీరు ఆలోచిస్తే, నిదానంగా మానవత్వంగా ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డి పార్టీని ఓట్ల రూపంలో బుద్ధి చెప్పి మనకు చేసినటువంటి అన్యాయాన్ని ఓట్ల రూపంలో బుద్ధి చెప్పాలని సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై భీమ్, జై భారత్. వర్గీకరణ విషయంలో చంద్రబాబు నాయుడు అయినా, జగన్మోహన్ రెడ్డి అయినా, బీజేపీ అయినా, రేవంత్ రెడ్డి అయినా ఒకటే. రెండో అంశం, మొన్న సుప్రీంకోర్టులో కేసు వచ్చినప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి రవీంద్రన్ అనే ఒక లాయర్ని పంపాడు, 2 కోట్లు ఫీజు ఇచ్చాడు. అక్కడ తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధార్థ లుద్రాని పెట్టి ఆయనకు ఒక 6 కోట్ల ఫీజు ఇచ్చింది, మాలలకు వ్యతిరేకంగా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా. కాబట్టి వర్గీకరణ విషయాన్ని పదే ఈ ఎన్నికల్లో తెచ్చి లబ్ధి పొందింది గతంలో జగన్మోహన్ రెడ్డి, అంతకుముందు కాంగ్రెస్ పార్టీ. మేము వ్యతిరేకించిన మాట వాస్తవం. ఇప్పటికీ వర్గీకరణ అంశంలో రాజీ లేదు. మోడీని చేయనీయం, చంద్రబాబు నాయుడిని చేయనీయం, జగన్మోహన్ రెడ్డిని చేయనీయం, రేవంత్ రెడ్డిని చేయనీయం, పంజాబ్లో జరగనీయం, హర్యానాలో జరగనీయం. ఇది సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది. వాస్తవాలను దాచిపెట్టి ఉద్యమానికి సంబంధం లేని వాళ్ళు, కోర్టు కేసుకు సంబంధం, నేను మెయిన్ లీడ్ పిటిషన్ దానిలో మేము ఇంప్లీడ్ అయ్యి ఉన్నాం, రివ్యూ పిటిషన్లు వేసి ఉన్నాం. ఆ వర్గీకరణ జరగటానికి అనేక అంశాలు ఉన్నాయి. ఆర్టికల్ 335, ఆర్టికల్ 368 చదువుకోండి ఒకసారి. బీజేపీని చూపించి రాజ్యాంగ సవరణ జరిగిద్ది, రాజ్యాంగ సవరణ చర్చలు గుర్తేస్తారు, రిజర్వేషన్లు తీసేస్తారని ఒక అపవాదం నెడతా ఉన్నారు.
మోడీకి 500 సీట్లు వచ్చినా రిజర్వేషన్లు తీసేయలేడు, రాజ్యాంగాన్ని మార్చలేడు. ఎందుకంటే ఆర్టికల్ 368లో క్లియర్గా ఏ అంశాలను మార్చడానికి పార్లమెంటు, ఏ అధికారాలను సవరించడానికి పార్లమెంటుకి అధికారం ఉందో స్పష్టంగా చెప్పింది. రాజ్యాంగ మౌలిక స్వభావాన్ని మార్చేది లేదు. ఈ పనికి మాలిన చెత్త అంతా తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డిని ఏదో కాపాడాలనుకొని కొన్ని మాల సంఘాలు, కొన్ని మాదిగ సంఘాలు ప్రయత్నిస్తే అది జాతి వంచన గుర్తుపెట్టుకోండి. మన హక్కులు మనకు 70 సంవత్సరాలుగా మాలాంటి సంఘాలు, ఉద్యమకారులు భారతదేశం మొత్తం పోరాడి, కొట్లాడి, త్యాగం చేసి చచ్చి జైలుకి వెళ్తే మాకు రిజర్వేషన్లు అమల్లోకి వచ్చినాయి, ప్రమోషన్లో రిజర్వేషన్లు అమల్లోకి వచ్చినాయి, ఎస్సీ కార్పొరేషన్ వచ్చింది, సప్లాన్ చట్టం వచ్చింది, మెడికల్ సీట్లు వచ్చినాయి, ఐఐఎంలో మాకు అవకాశాలు వచ్చినాయి, ప్రమోషన్లో రిజర్వేషన్లు వచ్చినాయి. ఈ మొత్తాన్ని కాదని దీన్ని తీసి రద్దు చేసినోడు మంచివాడా? ఒక వర్గీకరణ విషయంలో చంద్రబాబు నాయుడు చెడ్డవాడా? గోపతోటి నారాయణ, పాండంగ శేషయ్య చచ్చిపోయారు ఆ రోజు. 82 మందిని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 82 మంది మాల యువకులు చంపేశారు. ఇక్కడే నడి రోడ్డు మీద రమ్య అనే అమ్మాయిని పొడిచి స్వతంత్ర దినోత్సవం రోజున ఆ వేడుకలు జరుగుతూ ఉండగా చంపారు. వాస్తవం కాదు అది. అనంతబాబు అనేవాడు ఒక ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యానికి చంపేసి కారు డిక్కీలో శవాన్ని తీసుకెళ్ళి అక్కడ పెడితే వాటిని పెట్టి ఊరేగుతున్న జగన్మోహన్ రెడ్డి ఉన్నతుడా? గంజాయి పల్లెలకు తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి ఉన్నతుడా? జగన్మోహన్ రెడ్డి హాస్టల్ రద్దు చేశాడు, స్కూల్స్ 9,000 స్కూల్స్ రద్దు చేశాడు, ఎలిమెంటరీ స్కూల్స్. ఏసీ కాలేజీ లాంటి కాలేజీలకి ఎయిడ్ మొత్తం తీసేశాడు, ఫీజు రియంబర్స్మెంట్ తీసేశాడు. బయట ఎక్కడ ఇంజనీరింగ్ కాలేజీల్లో బయట రాష్ట్రాల్లో చదువుకోకుండా ఓవర్సీస్ ఎడ్యుకేషన్ రద్దు చేశాడు. ప్రమోషన్లు ఎంత ధైర్యం ఉంటే, ఎంత ద్వేషం ఉంటే జగన్మోహన్ రెడ్డికి, ప్రిన్సిపల్ సెక్రటరీకి, ఇక్కడ ఉన్న కలెక్టర్లకు ఎంత ద్వేషం ఉంటే ప్రమోషన్లో రిజర్వేషన్లు వద్దు ఎస్సీ ఎస్టీలకని జీవో ఇచ్చాడంటే ఎక్కడైనా సమర్థించే వాళ్ళకి బుద్ధి లేదా, సిగ్గు లేదని నేను అడుగుతాను. ఎన్నాళ్ళు వర్గీకరణ ఏమితో ఎంఆర్పిఎస్ బతికినట్టు ఈ మాల సంఘాలు, ఈ 3 సంఘాలు బతుకుతారు. వర్గీకరణకు ఏమైనా మీకు సంబంధం ఉందా? ఉద్యమానికి సంబంధం ఉందా? కోర్టుకు సంబంధం ఉందా? లేదే. పెయిడ్ గ్యాంగులుగా మాత్రం ఉండొద్దు మిత్రులారా. తెలుగుదేశం పార్టీ కూటమికి మేము చంద్రబాబు నాయుడునే చూసాం అంతే. పవన్ కళ్యాణ్ ఉన్నాడా, బీజేపీ ఉందా అని మేము ఆలోచించలేదు.